పుత్ర, జీవితంలో ఏది జరిగినా, ఎలా జరిగినా ఒక్క విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకో. నీకది చివరకు మంచే జరుగుతుంది. కొన్ని సంఘటనలు నిన్ను వెంటనే నవ్వించవు. కొన్ని పరిస్థితులు నిన్ను వెంటనే అర్థం చేసుకోనివ్వవు. అవి ఎందుకు జరిగాయో అప్పుడప్పుడు సందేహాలు, బాధలు, కోపాలు కూడా వస్తాయి. కాని పుత్ర, కాలం ముందుకు నడుస్తున్నప్పుడు నువ్వు కూడా ముందుకు నడుస్తావు. అలాంటి రోజుల్లోనే నీకు తెలుస్తుంది, ఆ కష్టమైన దార్లు, ఊహించని మలుపులు అన్నీ నిన్ను బలంగా చేయడానికి, నిన్ను తీర్చిదిద్దడానికి జరిగినవని అని. జీవితం నీమీద ఎప్పుడూ శత్రుత్వంతో వ్యవహరించదు పుత్ర. ఇప్పుడు నీవు బాధిస్తున్నదేమో కాని రేపు నిన్ను నిలబెట్టేది ఆ అనుభవమే. నువ్వు పడిపోయిన రోజులు వెలిగించడానికి సిద్ధమవుతున్న చీకట్లు మాత్రమే. నిన్ను పరీక్షించినవే రేపు నీవు గర్వపడేందుకు కారణమవుతాయి. అందుకే పుత్ర, విశ్వాసాన్ని కోల్పోకవద్దు. నీ ప్రయాణం ఆలస్యమవుతుందని అనిపించినా ఆపడం మాత్రం జరగదు పుత్ర. పుత్ర, ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. నా ఆశీర్వాదాలు నీ వద్దకు చేరడానికి కూడా కొన్ని విషయాలు నీకు ఇప్పుడే అర్థం కాకపోవచ్చు. కాని ఒకరోజు వెనక్కి చూసినప్పుడు నువ్వే చెబుతావు, ఇది అలా జరిగింది అంటే అది నా మంచికే జరిగింది అని. పుత్ర, నమ్మకాన్ని వదిలేయొద్దు. నీపై నీవు నమ్మకముంచు. నీ జీవితాన్ని నడిపేది నీ కర్మ, నీ ధైర్యం, నీపై ఉన్న విశ్వాసమే. పుత్ర, కొన్నిసార్లు జీవితం నిన్ను చాలా కఠినమైన మలుపుల దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ మలుపుల వద్ద నీవు నిలబడినప్పుడు నీకు పూర్తిగా ఓడిపోయిన భావన వచ్చి ఉండొచ్చు. ఇక చెయ్యడానికి ఏమీ లేనట్టుగా, దారి మొత్తం చీకటితో నిండిపోయినట్టుగా. ఆ సమయంలో నీ మనసులో ఒక్క ప్రశ్న మాత్రమే వినిపిస్తుంది, ఇది ఎందుకు నాకే జరుగుతోంది అని. అప్పుడు ఆ ప్రశ్నకు వెంటనే సమాధానం రాదు పుత్ర. ఎందుకంటే నీవు చూసేది ఒక్క క్షణం మాత్రమే, కాని దైవం చూసేది మొత్తం ప్రయాణాన్ని పుత్ర. నీకు బాధగా అనిపించే ఆ క్షణాల్లో కూడా ఒక ఉన్నతమైన దైవ సంకల్పం నీకోసం నిశ్శబ్దంగా, అద్భుతంగా పనిచేస్తూనే ఉంటుంది. నీవు కూడా కనిపెట్టలేని మార్గాలను అది సరిచేస్తోంది. నీవు గమనించని అడ్డంకులను అది తొలగిస్తూ ఉంటుంది. నీవు ఊహించని స్థాయికి నిన్ను తీసుకెళ్లడానికి అది నిన్ను మలచుతోంది, సిద్ధం చేస్తూ ఉంది. పుత్ర, దైవ సంకల్పం కొన్నిసార్లు నీ హృదయాన్ని విరిచివేసే సంఘటనలు వంటి విషయాల రూపంలోనే కనిపిస్తుంది. కాని ఆ పగుళ్ల ద్వారానే నీ లోపలికి వెలుగు ప్రవేశిస్తుంది. నీకు ఇప్పుడు ఇది శాపంగానే అనిపించవచ్చు, కాని కాలం గడిచినప్పుడు చూస్తావు, అదే సంఘటన నిన్ను నీ నిజమైన శక్తివైపు నడిపిస్తుంది. ఆ కారణంగా నీవు అసహాయంగా ఉన్నా, నీవు ఒంటరిగా ఉన్నా ఒకటే విషయం గుర్తుంచుకో, దైవ సంకల్పం ఎప్పుడూ నీకు వ్యతిరేకంగా పనిచెయ్యదు. అది ఎల్లప్పుడూ నీ మేలు కోసమే పనిచేస్తుంది. నీవు ఇప్పుడు అర్థం చేసుకోకపోయినా రేపు ఒకరోజు అన్నీ సవ్యంగా జరిగి నిలబడినప్పుడు నీవే చెబుతావు, ఆ రోజుల్లో నేను విసిగిపోలేదు కాబట్టి ఈ రోజు నేను నిలబడగలిగాను అని. పుత్ర, విశ్వాసాన్ని పట్టుకో. నీ ధర్మబద్ధంగా కార్యాలను ఆచరణ చెయ్యి. దైవ సంకల్పం నీ అడుగులకు ముందే నీ భవిష్యత్తును గీస్తోంది.